హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఉప్పుడు బియ్యంతో కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ముందు వీడియోలో అయితే ఉప్పుడు బియ్యంతో పుట్టు ఎలా చేయాలో ఆల్రెడీ చెప్పున్నాను మీకు. ఓకే అండి. ముందుగా ఉప్పుడు బియ్యంని తీసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఈ ఉప్పుడు బియ్యం వేసుకొని వీటిని బాగా దోరగా వచ్చేలాగా వేయించుకుంటూ ఉండాలండి. ఇవి వేయించుకుంటూనే పక్కనే స్టవ్లో ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెము ఈ బెల్లం వేసుకొని బెల్లంని అయితే బాగా కరిగి పెట్టుకోవాలండి. కరించి పెట్టుకున్న తర్వాత మనము యాలకలను కూడా ఒక 5-6 యాలకల్ని రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ లోపల తర్వాత చూడండి, మనకి ఈ ఉప్పుడు బియ్యం అయితే ఇలా దోరగా వేయించుకుంటారు. ఇలా వచ్చేస్తాయండి, ఇలా ఉంటాయి. ఇలా ఉన్న తర్వాత మనము వీటిని మిక్సీకి వేసుకొని మనము పౌడర్ లాగా చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే మిక్సీ జార్లో ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరిని పీసెస్ లాగా చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. నెక్స్ట్ మనము యాలకలు ఉన్నాయి కదా, వాటిని బాగా దంచుకొని వీటిని కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనము మిక్సీకి వేసుకున్నాం కదా ఉప్పుడు బియ్యం రైస్, అవైతే పిండి రెడీ అయిపోయిందండి. అందులో మనం యాలకల పొడి అలాగే ఎండు కొబ్బరి పౌడరు ఇందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము బెల్లంని కరగబెట్టుకున్నాం కదా, ఆ బెల్లం వాటర్ని కూడా ఈ పిండిలోనే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కుడుములాగా తయారు చేసుకొని మనం ఇడ్లీలు పెట్టుకుంటాం కదా, ఆ ఇడ్లీ పాత్రలోనే మనము ఎన్ని ప్లేట్లు ఉంటాయి అన్ని ప్లేట్లలో ఇవి మనం ఇలా పెట్టేసుకుంటామండి. పెట్టేసుకున్న తర్వాత దీనికి మూతను పెట్టేసేసి ఇవి ఆవిరికి బాగా ఉడికేలాగా చూసుకోవాలి. మిడిల్లో ఒకసారి మనము చూసుకుంటాము ఉడికాయ లేదనేసి. చూడండి, ఇలాగా అయిపోయిన తర్వాత మనకైతే ఈ ఉప్పుడు బియ్యంతో కుడుములు రెడీ అయిపోయాయండి. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి తినేదానికి కూడా గట్టిగా లేకుండా చాలా స్మూత్గా ఉంటాయి. మనకి హెల్త్కి కూడా ఈ ఉప్పుడు బియ్యం కానీ బెల్లం కూడా అలాగే కొబ్బరి కానీ యాలకులు కానీ అన్నీ చాలా ఆరోగ్యానికి మంచిదండి. ఇవి మనం తినేటప్పుడు కూడా కట్ చేసుకునేటప్పుడు అంటే తీసేసుకునేటప్పుడు చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్